నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 15 అనే డైలాగ్ని ఒక డైలాగ్ లాగా మార్చారు తప్ప ఏంటి మహిళల్ని ఏ విధంగా చూశారనంటే వాళ్ళు ఏంటో ఒక పశువులు లేకపోతే లెక్క లేని వాళ్ళలాగా చూసి ఆ రోజు ఎలక్షన్ల ముందు గంగిరెద్దులాగా తల ఊపేవాళ్ళు నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 అన్నప్పుడు అది ఏంటంటే ఒక మాటకే పరిమితము అయ్యిద్ది అని అప్పుడు అనుకోలేదు పాపం మహిళలు ఎవరు కూడా. మీకు చూయిస్తాను డైలాగులు చాలా చక్కగా, అసలు ఎక్కడ నిర్మోహమాటం లేకుండా. ఈయన ఎవరో గుర్తుపడుతున్నారా అందరూ? మీ ఇంటి ముందు వచ్చే నీకు 15 నీకు 15 అని చెప్పిన వ్యక్తి. అలాగే అసలు సూపర్ 6 లో ఆడబిడ్డలు ఇది చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఒక మాట అబద్ధం చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారు. మీ ఇంట్లో ఆడబిడ్డనిది నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను, 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం ఆడబిడ్డనిధి కోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. అలాగే ఈరోజు పాపం నిజం చెప్పేటప్పటికి గొంతు రావట్లేదు బయటికి. నిజం చెప్పేటంటే గొంతు ఎందుకు తడబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వాలి అని అంటే మన ఆర్థిక పరిస్థితి బాలేదంటున్నారు. ఎందుకు బాలేదు? ఆర్థిక పరిస్థితి బానే ఉంది, నిధులైతే ఉంటున్నాయి, కానీ దాన్ని కేటాయించడానికి ఈ కూటమి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, బాండ్లు ఇచ్చి చెప్పారు. మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీ ఇంట్లో 4500 రూపాయలు నెలకి మీ అకౌంట్లో పడతాయన్నారు. ఏవైనా ఆ డబ్బులు? 2 సంవత్సరాలైంది. దాదాపుగా 36,000 వాళ్ళకి మీరు అప్పుగా ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి మినిస్టర్గా తీసుకున్న రామానాయుడు గారు ఏమయ్యారు? ఆ రోజు మీ డైలాగే కదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మహిళ కూడా వింటూ వచ్చింది. ప్రతి మహిళ విని అయ్యో ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, ఆ 3లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముక్కు పట్టుకొని గుర్తు తెచ్చి ఇప్పిస్తారన్నారు కదా. ఏమైనా ఆ డబ్బులన్నీ అని అడుగుతున్నాం. మీరు దాదాపుగా మహిళల్ని మోసం చేసి ఉన్న 6 పథకాల్లో కూడా అన్ని పథకాలు 6 పథకాల్లో 4 పథకాలు మహిళలకే ఫ్రీ బస్ అన్నారు. బాగుంది, ఈ పథకం చెప్పడానికి బాగుంది, కానీ అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిగా దీంట్లో విఫలమయ్యారు. ఫ్రీ బస్సు మీరు చెప్పిన హామీ కరెక్ట్ గా నిర్వర్తించలేదు. అలాగే దాని తర్వాత తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం 1 సంవత్సరం వేశారు. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచే స్కూల్లో మొదలు. ప్రతి తల్లి ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. గతంలో 1 సంవత్సరం వేశారు, పూర్తి స్థాయిగా అది కూడా వేయలేకపోయారు. మరి చేయలేని పనులు ఎందుకు బాబు చెప్పటం? మీరు చేసి చూయించాలి కానీ మాటలకే పరిమితం అవ్వకూడదు కదా. మీరు ప్రభుత్వం వచ్చే ముందు ఒక మాట ఉంటుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేసిన మహిళల్ని చూడటం కూడా ఈ రోజు మీరు చూడండి, నిన్న ప్రెస్ మీట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తల ఎత్తుకొని కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకనంటే ఆయన చేసింది తప్పు, ఆయన ఇచ్చిన హామీ ఆయన నిర్వర్తించలేదని చెప్పి ఆయనే స్పష్టంగా తెలియజేస్తున్నారు.